వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మనం ఎలా లోతు తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవడం కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు డాట్స్ ఎలా వేసుకోవాలి, లోతు ఎలా తీసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు సింపుల్గా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. అలాగే బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకూడదు. మన ఈ విధంగా లోతు అనేది తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోత్ అనేది కింద ఓపెన్ సైడ్ ఎలా తీసుకోవాలి షేప్ దగ్గర అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు నెక్ అనేది కట్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి పెట్టుకొని మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. అలాగే మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కిందకి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే కింద లోత్ అనేది ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు లోత్ అనేది తీసుకోవాలి ఓపెన్ సైడ్ నుంచి. అలాగే డాట్ వెడల్పు అనేది అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే లోత్ అనేది పైనుంచి తీసుకోవాలి, కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి నడుము వైపు. ఈ విధంగా కింద షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఓపెన్ సైడ్ అనేది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే మనం లోతు తీసిన దగ్గర నుంచి మిడిల్ డాట్ వేసుకొని ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డాట్కి 1.5 ఇంచ్ గ్యాప్ వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి చంక భాగానికి. మీకు అసలు రాదు అనుకున్నట్లయితే మధ్యలో ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా 4th డాట్ వేసేవాళ్ళు మిడిల్ 4 వేసుకోవాలి. 3 డాట్స్ మిడిల్ నుంచి. ఈ డాట్ మిడిల్లో మనం కొంచెం కట్ చేసుకున్నట్లయితే రెండో వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మార్కింగ్స్ అనేది 100% ఉపయోగపడుతుంది. ఈ టిప్స్ అనేవి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పే టిప్స్ అనేవి పాటించండి. మీరు చాలా సింపుల్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాంగ్ సైడ్ వెనక్కి తిప్పుకొని రెండు వైపులా కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనకి మార్కింగ్ అనేది ఒక దానిపై ఒకటి పడుతుంది కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు మార్కింగ్ని. రెండు వైపులా మనం ఈ విధంగా రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఇప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం 3వ డాట్ అనేది రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి. చూసారు కదండి, షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మనం షేప్ పట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి కూడా మీకు మెజర్మెంట్ అనేది ఉక్సులు పట్టీతోనే తీసుకోవాలి. ఖర్చుతో ఒక మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి పెట్టుకొని, లేదా లోపల నుంచి అయితే ఖర్చు ఎంత అవుతుందో అక్కడి నుంచి పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. నడుము వైపు కూడా ఓపెన్ సైడ్ కింద కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలుపుకోవాలి. మన క్లాత్ని బట్టి ముందే 2 కట్ చేసుకోండి. వెనక వేయడానికి మనకి వేరే కలర్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం షేప్ పట్టిని జాయిన్ చేసుకోవాలి. అలాగే ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి స్ట్రైట్గా ఉండే పీసెస్ని. ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళు పట్టీకి ఒకటి 2 తీసుకోవాలి స్ట్రైట్ పీసెస్ని.
మన షేప్ పట్టిని వేరే కలర్ కట్ చేసినట్లయితే 2 ఈక్వల్గా కట్ చేసుకోండి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి షేప్ పట్టికి. ఇప్పుడు మనం షేప్ పట్టిని ఇంకొక దానికి కూడా తీసుకోవచ్చు. మనకు సరిపోతుందో లేదో చెక్ చేసుకొని ఇంకొకటి తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకటే కట్ చేస్తున్నాను షేప్ పట్టిని. మనకు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం 3 చెప్పును కూడా తీసుకోవచ్చు షేప్ పట్టిని. మీకు ఒకవేళ దరసగా స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని వెనక్కి తిప్పుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి లాస్ట్ వీడియోస్లో, ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఎందుకంటే మనకి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అది ఉంటే కట్ చేసుకోండి షేప్ పట్టిని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టిని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా షేప్ పట్టిని కట్ చేసుకోండి. ఇప్పుడు జాయింట్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. మనకి కుట్లు ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రఫ్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి. అలాగే మిడిల్ డాట్లో కింద ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైనుంచి ఒకసారి ఈ విధంగా గీసుకోండి. మనకి నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా. ఇప్పుడు హాఫ్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఉక్సులు పట్టిని. ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ లోపల ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనకు ఉక్సులు పట్టికి మాత్రమే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఉక్సులు పట్టిని. ఇప్పుడు మెడ భాగానికి క్రాస్ కటింగ్ కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగే కాబట్టి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా 2 పీసెస్ అయినట్లయితే క్రాస్గా జాయింట్ చేసుకోండి. లేదా మీకు క్లాత్ ఉన్నట్లయితే సింగిల్ పీస్ తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఒక లైన్ అనేది ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకోండి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని మనం ఎంత సన్నగా వేస్తే మెడ చుట్టూరు కూడా అంత నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని ఫ్రంట్ పార్ట్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా రౌండ్ తిరిగే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు రౌండ్ అనేది చాలా నీట్గా తిరుగుతుంది మెడ భాగం చుట్టూరు కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు మిషన్స్ కానీ స్కేల్స్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి విజిట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. లేదా లాంగ్ స్టిచ్ వేసుకొని మీరు చేతికుట్లు వేసుకున్న తర్వాత లైన్ విప్పేసుకోవచ్చు. మనకు చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.